నర్సింగ్ కోర్స్ పాస్ అయిన వారికి సువర్ణావకాశం. సౌదీ అరేబియాలో నర్సింగ్ ఉద్యోగం కొరకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాంతోపాటు ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓమ్ క్యాప్, ఈ రెండు కూడా ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, ఆ ప్రైవేట్ సంస్థ ఏదంటే ఆల్ యూసఫ్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓమ్ క్యాప్ మూడు కలిసి నర్సులను ఎంపిక చేసి తగు శిక్షణ ఇచ్చి సౌదీ అరేబియాకి పంపించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అర్హతలు ఏంటంటే 40 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత చాలా చోట్ల స్త్రీలు, మహిళా నర్సులనే కావాలని కోరుతారు. ఇక్కడ మేల్ నర్సులకు కూడా అవకాశం ఉంది. అయితే బీఎస్సీ నర్సింగ్ కానీ ఎంఎస్సీ నర్సింగ్ కానీ పాస్ అయి ఉండాలి. మీరు స్టాఫ్ నర్స్ కోర్సు జిఎన్ఎం కోర్స్ చేస్తే మీకు అర్హత లేదు. జిఎన్ఎం కోర్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ బేసిక్ అని 2 ఇయర్ కోర్స్ ఉంది. ఆ పోస్ట్ బేసిక్ పాస్ అయిన వారు కూడా దీనికి అర్హులే. అయితే డిగ్రీ వచ్చిన తర్వాత 18 నెలల అనుభవం కావాలి. 1.5 సంవత్సరం హాస్పిటళ్లలో పనిచేసిన అనుభవం అనేది తప్పనిసరి. ఇది సౌదీ అరేబియాలో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ పోర్టల్ పేరు స్కిల్ ఇంటర్నేషనల్ @APSSDC.in. ఏదైనా మీకు అనుమానాలు ఉంటే ఓ ఫోన్ నంబర్ ఇస్తాను, వాళ్ళ సమాచారం కొరకు మీరు ఆ నంబర్కి ఫోన్ చేయొచ్చు. 9988853335 నంబర్కి ఫోన్ చేయండి. 9988853335 నంబర్ని సంప్రదించి సౌదీ అరేబియా ఉద్యోగాల కొరకు మరింత సమాచారాన్ని మీరు పొందొచ్చు. ఈ ప్రణాళిక అంతా కూడా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గణేష్ కుమార్, ఆయన చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వేగానికి సరిపడా అదే వేగంతో ఇది ఇప్పుడు సౌదీ అరేబియా, అంతకుముందు అనేక దేశాలకు, జర్మనీ, జపాన్ లాంటి దేశాలకు ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేసి విదేశాలలో ఉద్యోగం ఏర్పాటు చేయటంలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ద్వారా వెళ్తారు కనుక మోసానికి తావు లేదు. ప్రైవేటు ఏజెంట్ల ద్వారా మనం సొంతంగా ఉద్యోగానికి వెళ్తే వాళ్ళు ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడ చేసేది ఒకటి. చెప్పిన హామీ ఏది కూడా నెరవేరదు. ఇప్పుడు ఈ సౌదీ అరేబియాలోకి వెళ్ళినాక నెలకు నర్సులకు జీతం ₹1,00,000. ఇక్కడ 1,00,000 చెప్పారంటే అక్షరాల ₹1,00,000 వస్తాయి. కనుక బ్రోకర్లను ఆశ్రయించవద్దు, ఏజెంట్లను ఆశ్రయించవద్దు. ఈ ఓమ్ క్యాప్ అనే సంస్థ ఎవరు పెట్టారు? చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 96లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బ్రోకర్లు, కన్సల్టెన్సీలు, ఏజెంట్లు అమాయకులైన ఆంధ్రులను, తెలుగువారిని మోసం చేస్తున్నారని ప్రభుత్వ పరంగా ఈ సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వమే నైపుణ్యాలు కలిగిన డ్రైవర్లు, నర్సులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు ఆ విధంగా పంపించడం 96లోనే ప్రారంభించడం అనేది విశేషం. కనుక నర్సులు, బీఎస్సీ, ఎంఎస్సీ పాస్ అయిన నర్సులు సౌదీ అరేబియాకి వెళ్ళాలంటే మీరు 15 డిసెంబర్ లోపల స్పందించండి. గడువు 15 డిసెంబర్ 2024. ఒకవేళ
ఇది ఏమైనా గడువు పొడిగించారా ఉందా అనేది నేను ఫోన్ నంబర్ ఇచ్చాను కదా, ఆ ఫోన్ నంబర్కి సంప్రదించండి. మీరు ఎప్పటికప్పుడు గల్ఫ్ దేశాలలో విదేశాలలో ఉద్యోగాన్వేషణ కొరకున్నవారు మీరు చేయవలసింది ఏపీఎస్ఎస్డిసి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి వెబ్సైట్లో ప్రతిరోజు చూడండి ఏ రకమైన ఉద్యోగాలు స్వదేశంలోనూ ఇతర దేశాలలో లభిస్తాయనే సమాచారము మీకు ఇస్తారు. ఈ సంస్థ ద్వారా మీరు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.